ది కేరళ స్టోరీస్ అని అప్పట్లో ఒక స్టోరీ వచ్చింది 2 years బ్యాక్. అయితే దాంట్లో ముఖ్యంగా కనిపించింది ఏంటంటే హిందుస్థాన్ అమ్మాయిలను పాకిస్తాన్ లోకి మార్చడం, వాళ్ళని అక్కడ టార్చర్ చేయడం, లవ్ జిహాద్ అనే ఒక పేరుని యూజ్ చేయడం లాంటివి చేశారు. సో ఇప్పుడు దాన్ని డిపెండ్ చేసుకొని పార్ట్ 2 కూడా రాబోతుంది. మరి దీని వల్ల ఏమన్నా మత కలహాలు ఏమైనా రేగే అవకాశం ఉందంటారా? మత కల్లోలం ఎందుకు కాదమ్మా, మత కల్లోలం అవుతుంది కదా. దేనికి ఏం ఉపయోగపడుతుంది ఆ సినిమా? ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమంది మారుతుంది దానివల్ల? ఏమైనా అర్థం ఉందా దానివల్ల? మత కల్లోలం జరగక ఏం చేస్తుంది? ఇప్పుడు ఏంది మొత్తం పాకిస్తాన్ లెక్క మార్చనికనా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నది ఈ సినిమాలు దీనికే? ఏమన్నా ఉపయోగం ఉందా ఆ సినిమా వల్ల? అదొక్కటి సమాధానం చెప్పండి. అంటే ప్రతి అమ్మాయికి అవేర్నెస్ కోసము, అంటే ఏ అమ్మాయికైనా సరే ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండడానికి కోసం ఈ సినిమాని చూపించాం మేము అని అంటున్నారు. అండ్ రియల్ స్టోరీ డిపెండ్స్ కదా అమ్మా. ఇప్పుడున్న ఆడోళ్ళకి ఈ జాగ్రత్త చాలు తల్లి. ఆ సినిమాలో ఉన్న జాగ్రత్త ఇంకా ఆ మాత్రం మొగలను భూతాద్దమ్మలు ఎట్టి దేలాడుకోవాలి. ఇప్పుడున్న జాగ్రత్త చాలు. ఇప్పుడు మా ఆడోళ్ళకు ఉన్న జాగ్రత్తలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇంకా ఆ సినిమాలు అట్లాంటి గొప్ప సినిమాలు చూసినాం అనుకో భూతాద్దమ్మలు పెట్టి దేలాడుకోవాలి మొగోలు ఎడ దొరకాలని. ఈ జనరేషన్ ఆడోళ్ళకి ఏం అవసరం లేదు జాగ్రత్తలు ఎట్లుండాలి ఏం చెయ్యాలనేది. అంటే ఇప్పటికే ఉన్న లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా ఈ సినిమాని బైకౌట్ చేయాలి అని అంటున్నారు. మరి తెలుగులో కూడా ఈ సినిమాని 8th వరకు అయితే రిలీజ్ చేయలేదు. అంటే లైక్ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏవి కూడా రిలీజ్ చేయరు, రానివ్వరు. 100% అయితే రానివ్వరు. కరెక్ట్ లేదు. దాని వల్ల ఏం యూజ్ ఉందని అడుగుతున్నా నేను. దానికి సమాధానం కావాలి. అదే చెప్తున్నాను కదా, అవేర్నెస్ కోసం అమ్మాయిలది ఒక రియల్ స్టోరీని చూపించడం కోసం ఎంతమంది అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేశారు, ఎంతమంది అమ్మాయిలు పాకిస్తాన్ లో ఉన్నారు అని చెప్పేసి చూపించడం కోసమే అని అంటున్నారు. ఇంతమంది ఉన్నారని వీళ్ళకి ఏం తెలుసు? అది రియల్ స్టోరీస్ అంటున్నారు. అదే వీళ్ళకి ఏం తెలుసు అంటున్నారు. రియలే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ సప్లై చేస్తున్నారని అంటున్నావు. మరి ఇంత సప్లై చేసిన దానిక వీళ్ళు ఏం చేసిరు ఉన్నోళ్ళు? లవ్ అనే దాంతో తీసుకొని అక్కడ పెళ్లిళ్ళు చేసుకొని ఉంచడం కదా. లవ్ అని చెప్పేసి ఇక పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నా అంటున్నావు. నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఇదైతే కరెక్ట్ కాదు. ఇది ఇక్కడైతే వదలరు, ఇక్కడైతే రిలీజ్ కానివ్వరు ఆ సినిమా అయితే. ఇంతకు ముందు మనకి కేరళ స్టోరీస్, ది కేరళ స్టోరీస్ అనే ఆదాష్ శర్మ హీరోయిన్ గా ఒక సినిమా అయితే వచ్చింది. మరి ఆ సినిమా చాలా వరకు కూడా హిందువులని రెచ్చగొట్టే విధంగా ఉంది అండ్ పాకిస్తాన్ ని చాలా దూషించే విధంగా ఉంది, ముస్లింలను దూషించే విధంగా ఉంది అని చెప్పేసి అప్పట్లోనే చాలా ఇష్యూస్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 అని చెప్పేసి ఇంకొకటి రాబోతుంది, దాని పార్ట్ 2. మరి వస్తే ఏ విధంగా ఉంటుందంటే? వస్తే ఏ విధంగా ఉండటం అది పక్కన పెడతానమ్మా. ముందు కేరళ స్టోరీ అని ఆదాష్ శర్మ గారు నటించారు, అది ఓకే. అయితే ఏంటంటే సినిమాల కోసం చేయొచ్చు కానమ్మా, రీజనల్ గాను లేదా రిలీజియన్ గాను ఒక తీసుకుని దాన్ని హిందువులు లేదా ముస్లింల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఏ సినిమాలు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. అది ఎలాగంటున్నానంటే అది ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతారు. యాక్చువల్గా మన తెలుగు సినిమాల వరకు అయితే చిన్న చిన్న వర్డ్స్ ఉంటేనే వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు లేదా మ్యూట్ చేస్తున్నారు. అంత శ్రద్ధగా మన సెన్సార్ బోర్డు ఉన్నప్పుడు మరి అటువంటి సినిమాలను ఎలా రిలీజ్ చేయనిచ్చారు, ఎలాగ ఆడనిస్తారు? దానివల్ల ఏంటంటే మనోభావాలు దెబ్బతినవా అనేది వాళ్ళు ఆలోచించట్లేదు, తెలియట్లే. ఎందుకంటే అది ఒక 25 ఏళ్ల తర్వాత, కొన్ని ఏళ్ల తర్వాత ఈ మొత్తం ఇండియా అంతా పాకిస్తాన్ లా మారిపోద్ది అని అంటాం అయితే చాలా అబ్జెక్షనబుల్ ఆ వర్డ్ అయితే. అది అంత దారుణంగా అది వాళ్ళతో చెప్పించకూడదు. దాని వెనకాల తీసే నిర్మాతల వెనక ఎవరున్నారో ఏంటో అది కొంచెం శ్రద్ధ తీసుకుని చేస్తే మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా నా ఉద్దేశంలో సినిమా హిట్ అవటం కోసం లేదా సినిమాలు తీసి జనాల్లో రుద్దడం కోసం ఇటువంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి కాంట్రవర్సీలతో సినిమాలు చేసి దానివల్ల కుల మతాలతో ఆడుకునే విధంగా ఉండే సినిమాలు అయితే ఉండకూడదు, అటువంటి ఆడకూడదు అనేది నా ఉద్దేశం అమ్మ. అంటే ఇదే అంశంలో చూసుకున్నట్టయితే చాలా వరకు హిందూ అనే కాంట్రవర్సీ ఒక సబ్జెక్ట్ ని తీసుకొని అది మెయిన్ గా ఇక్కడ నుంచి ఉన్న అమ్మాయిలని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళని కలుపుతున్నారు. నాట్ ఓన్లీ హిందూ, ఇక్కడ క్రిస్టియన్ కూడా ఇంకొక అమ్మాయి ఉంది. సో ఇలా మొత్తం హిందుస్థాన్ కి సంబంధించిన వాళ్ళంటే భారతదేశానికి సంబంధించిన వాళ్ళని తీసుకొని టార్గెటెడ్ గా చేసిన సినిమా లాగా అనిపిస్తుంది కూడా అంటున్నారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ తెలుగులో అయితే రిలీజ్ చేయట్లేదు. మరి తెలుగులో రిలీజ్ ఎందుకు చేయట్లేదు అంటారు? తెలుగులో రిలీజ్ అంటే ఇటువంటి మన స్టేట్ బోర్డు మన తెలుగు అయితే ఒప్పుకోరమ్మ. ఇటువంటి ఎలాగంటున్నానంటే మనం చిన్న చిన్న విషయాలకే మనోభావాలు దెబ్బతినేసినట్టుగా ఇదైపోతాం మనం ఆల్మోస్ట్. అంటే కొన్ని బ్రాడ్గా ఆలోచించే వాళ్ళు లేకపోతే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళు తీసేవాళ్ళు ఏదో తీస్తారు. అల్టిమేట్గా ఏంటంటే ఏదైనా సరే ముస్లిం లేదా హిందూ లేదా క్రిస్టియానిటీ ఈ 3 మతాల్లో ఏ మతాలైనా ఒకళ్ళని కించపరిచే విధంగా ఏ సినిమా కూడా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే దానివల్ల
ఆ సినిమా తీసి నిర్మాతలు ఏదో తీసుకుని అమ్మేసుకుని లాభపడచ్చు, కానీ ఆ థియేటర్లో రన్ అయ్యేటప్పుడు ఎగ్జిబిటర్ అయితే ఈ విషయంలో చాలా దెబ్బతింటాడు. అతని సినిమాకి సీట్లు పడగొట్టేయచ్చు, లేకపోతే స్క్రీన్ తగలెట్టేయచ్చు, లేకపోతే కొన్ని గొడవలు జరగచ్చు. ఆ విషయంలో థియేటర్లు కూడా పాడైపోతాయి. ఆ థియేటర్లు పాడవటం లేదా ఒక భక్తుల మనోభావాలు, అంటే అది హిందువులు అవ్వచ్చు లేదా ముస్లింలు అవ్వచ్చు, ఏ మతాలకు సంబంధించిన భక్తులైనా సరే ఇబ్బంది పడకూడదు. దానివల్ల ఒకళ్ళనొకళ్ళు రెచ్చిపోయే విధంగా ఆ సినిమాలు తీయకూడదు అనేది నా ఉద్దేశం. నమస్తే అమ్మ. అయితే మనకి లాస్ట్ టైం 2 years బ్యాక్ చూస్తే ది కేరళ స్టోరీస్ అని ఒక సినిమా అయితే రావడం జరిగింది. మెయిన్ యాక్ట్రెస్ గా మనకి ఆదా శర్మ ఉంది. అయితే ఆ సినిమాలో మెయిన్ మోటో అందరికీ తెలిసిందే, లైక్ ఉమెన్ ని ట్రాప్ చేసి పాకిస్తాన్ కి తీసుకెళ్లడం, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ. సో అది చాలా కాంట్రవర్సీ నడిచింది అప్పట్లో. మరి ఇప్పుడు అదే డిపెండ్ చేసుకొని part 2 కూడా రాబోతుంది. మరి ఎలా ఉండబోతుంది అంటారు స్టోరీ? అంటే ఇటువంటి సినిమాలు కాదు కదా, మంచి సినిమాలు తీయండి. ఇటువంటివి కావు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని దుర్మార్గం కదా. ఇటువంటి సినిమాలు ఏందిరా బాబు తీసేది. అంటే డైరెక్టర్ కానీ రైటర్ కానీ రాసేటప్పుడు వీళ్ళకు బుద్ధి జ్ఞానాలు ఏమన్నా ఉన్నాయా? మత పంచారం అంటగట్టి మీరు అంటే వీళ్ళని తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకొని, ఇది కాదు కదా సినిమా. అంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా. మంచి మెసేజే కదన్న. ఒక అమ్మాయికి అవేర్నెస్ పెంచడానికి కోసం అని, ఒక అమ్మాయి ట్రాప్ లో పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి. ఒకటి అంటే బయటోడెవడో ఇక్కడోడెవడో తెలియకుండా అమ్మాయి గిట్ట ఎట్లా పడిపోతుందమ్మా. ఒకటి ఏంటంటే అమ్మాయికి వాడు పాకిస్తానోడా మరి ఇక్కడోడా తెలియకుండా ఎట్లా పడిపోతావమ్మా నువ్వైనా. అంటే ఒక అమ్మాయి అయినా అర్థం కావాలిగా. అంటే వాడు ఎక్కడోడు, ఎక్కడి నుంచి వచ్చినోడు, అంటే ఇక్కడోడా కాదా తెలుసుకోకుండా ఎట్లా పడుతుంది. సో తెలియకుండా ఎట్లా చేస్తారు ఎవరైనా. అందు గురించి అందరు మంచిగా ఉండాలి, కానీ ఇటువంటి రూమర్స్ తెచ్చి ఇటువంటి చెత్త సినిమాలు కాదు తెచ్చేది. నిజంగా ఈ రోజు అంటున్నారు చాలా మంది బాయ్కాట్ చేస్తాం, నిజంగా బాయ్కాట్ చేయాలి. ఇటువంటి సినిమాలు కాదు సమాజానికి తెచ్చేది. అమ్మాయిలు గిట అబ్బాయిలు గిట జాగ్రత్తగా ఉండాలి. ఎవడు వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ దేశం నుంచి వచ్చిండు తెలుసుకోకుండా లవ్ లో పడడం, ట్రాప్ లో పడడం, వాడు తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవడం, లేకపోతే వీళ్ళు తప్పిపోవడం. అక్కడికి ఎట్లా తప్పిపోతావమ్మా? అంటే నీకు బ్రెయిన్ లేదా? అంటే అమ్మ నాన్న భయం లేదా? ఇది దుర్మార్గం ఇది. అంటే అమ్మాయి కన్నా తెలియాలి, లేకపోతే అబ్బాయి కన్నా తెలియాలి. తెలియకుండా ఇటువంటి సినిమాలకి తీసే వాళ్ళకి గిట నిజంగా సన్నాసులు ఇటువంటి సినిమాలు కాదు తీసేది. డైరెక్టర్ కానీ ఎవడైతే రైటర్ రాస్తున్నారో సన్నాసులారా ఇటువంటివి కావు తీసేది. సమాజం పట్ల మంచి అవేర్నెస్, మంచి సినిమాలు తీయండి, కానీ ఇది కాదు తీసేది. సో ఇప్పటికైనా మేలుకోండి, మీరు కళ్ళు తెరవండి, సినిమాలు మంచివి తీయండి. ఇటువంటి మత ప్రచారాలు అంటగట్టి పాకిస్తానోడు ఇండియా అని ఇది కాదు మీరు సినిమాలు, ఇది కాదు రాసేది, ఇది కాదు తీసేది. ది కేరళ స్టోరీస్ అని చెప్పేసి అప్పట్లో మనకి ఆదా శర్మ మెయిన్ యాక్ట్రెస్ గా వచ్చిన సినిమా అయితే ఉంది. దాంట్లో చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. అదే ఇప్పుడు దాన్ని డిపెండ్ చేసుకొని part 2 కూడా రాబోతుంది. మరి అప్పట్లోనే అంత కాంట్రవర్సీ అయింది, మరి ఇప్పుడు అదే కాంట్రవర్సీ వర్కౌట్ అవుతుంది అంటే మొత్తం అదే వర్కౌట్ అవుతుంది. డైరెక్టర్ కి బడ్జెట్ వర్కౌట్ అయింది, సారీ ప్రొడ్యూసర్ కి బడ్జెట్ వర్కౌట్ అయింది, సినిమా అయింది, ఇది కూడా వర్కౌట్ అవుతుంది. సినిమా అంటే సినిమా పరంగానే చూడాలి. వాట్ ఈస్ ద మూవీ అనేటువంటి దాంట్లో మీరు అన్నట్టు ఒకవేళ దీనికి ఇంకా ఏమైనా జరుగుతాయా అంటే వాడు ముందే వార్నింగ్ ఇన్స్టిట్యూట్ రాస్తాడు. ఏమని రాస్తాడు అని అంటే ఇది కేవలం కల్పితాలు మాత్రమే అని, ఇది ఒక ఫిక్షనిస్ట్ అని రాస్తాడు. ఇవి ఏం రాయకపోతే సరే అది నిజమని అనుకోవచ్చు. ఇవి రాశాడు కాబట్టి ఇది కల్పితం. దానికి ఇంత ఓవర్ రియాక్ట్ అయ్యి దాన్ని బయకట్టుకోరు దీన్ని బయకట్టుకోరు అంటే వచ్చేదే ముందు ఒక ఎంపీ బొక్క, దానికి చూడు మనకి పై డబ్బులు బొక్క. అంటే అమ్మాయిలని ట్రాప్ చేసి తీసుకెళ్లడం అనేది సినిమా కాన్సెప్ట్ అయినప్పుడు ప్రతి అమ్మాయికి కూడా ఇబ్బంది అవుతుంది, మత కలహాలు లేపుతారు, ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగానే ఒక మతాన్ని టార్గెట్ చేసినట్టు ఉంటుందా సినిమా? బిఫోర్ వరల్డ్ వార్ ఎంతో మందికి ట్రాప్ చేసుకున్నారు, దాని ఏమంటారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. అప్పుడు కూడా జరిగింది, అప్పుడు ఎవరు నోరు మెదపలేదు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ని నిర్మూలించాలి మొత్తానికి అని అంటే ఒకటి భూమి పైన మంచి లేకుండా పోవాలి, అంతే. అంతకుమించి వేరే ఆప్షన్ ఏం లేదు. అంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ వాడడం జరిగింది, రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం కూడా పాకిస్తాన్ లో మార్చేస్తాము అని చెప్పేసి. మరి అలాంటి డైలాగ్స్ వాడడం వల్ల మరి ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ వాడు వచ్చాడు, ఓకే, దానికంటే ముందు మొఘల్ వచ్చారు, ఓకే, దానికంటే ముందు ఇంకెవరన్నా వచ్చారా అంటే పర్షియన్స్ వాళ్ళు వచ్చారు. ఈవెన్ దో ఇప్పటికి కూడా మన దేశంలో ఏ ఒక్క పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇండియాని రూల్ చేయలేకపోతుంది. అలాంటిది ఎవరో వచ్చి ఏదో చేస్తారనేటువంటిది 200 years బ్రిటిష్ పరిపాలించిందా? అందులో 2-3 స్టేట్స్ వదిలేసింది, గోవా, దాని తర్వాత వచ్చేసి ఇంకో పాండిచ్చేరి, సంథింగ్ ఏదో ఉన్నాయి, 2-3 ఉన్నాయి.
పూర్తిగా మరి అక్కడ రవి అస్తమించిన సామ్రాజ్యానికే చేత కాలేదు ఇండియా మొత్తాన్ని మార్చడానికి. ఆఫ్టర్ ఆల్ ఐ థింక్ ఇట్ విల్ నాట్, అంటే ఇది కాదని నాకు అర్థమవుతుంది. అంటే తెలుగులో ఈవెన్ దో మొఘలులోకి చూసుకున్నా కూడా మొఘల్స్ 1525 వాళ్ళు కూడా దగ్గర దగ్గర 700 ఇయర్స్ ఏమో అన్నారు నాకు తెలిసి. అది 1517 అదిగా ఇదిగో 200 ఇయర్సే కదా. వాళ్ళు కూడా ఇండియాలో కొంత భాగాన్ని వదిలేసి పరిపాలించారే కానీ మొత్తం ఇండియాని పరిపాలించకపోతే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఒకవేళ అది పాసిబుల్ అవుతుంది అని అంటే అప్పుడు ఇండియాకి ఎవరైతే లెగసీ మెయింటైన్ చేస్తారో వాడు సుప్రీం అవుతారు. హాయ్ అమ్మా. ఇంతకు ముందు ది కేరళ స్టోరీ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో అదా శర్మ గారు తెలిసిన యాక్ట్రెస్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. అంటే దాంట్లో మెయిన్ మోటో వచ్చేసి హిందుస్థాన్ అమ్మాయిలని మొత్తం కూడా పాకిస్తాన్ లో కలిపేయడం అనమాట. సో దానికి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. మరి ఇప్పుడు దానికి బేస్ చేసుకుని పార్ట్ 2 రాబోతుంది. మరి పార్ట్ 2 కూడా అలానే ఉంటే మరి కాంట్రవర్సీస్ తోటి ఎక్కువ నిండిపోతుంది కదా, మరి రావడం కరెక్టే అంటారా అలాంటి సినిమాలు? చూడమ్మా, ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఫస్టే మనకి పాకిస్తాన్ అనే వాళ్ళ ఆ పేరు వింటేనే తట్టుకోలేము. ఎందుకంటే మీరు చూసే ఉంటారు కాశ్మీర్ దాడులు పాకిస్తాన్ ముస్లింసే హిందువుల వాళ్ళని చంపేయడం జరిగింది, మీరు తెలుసు కదా. అలాంటి సినిమాలు తీశారు అనుకో ఎలా ఉంటుంది తెలుసా సిచ్యువేషన్? మత కల్లోలు అది ఇంకా ఏంటంటే గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమాలు తీసిన తర్వాత ఇది అయిపోయిందిలే మంచిగా ఆడుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ ప్రజల్లో కొంతమంది ఉంటారమ్మా, అందరూ ఒక మంచి వాళ్ళే ఉండరు, కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అరే ఇది పాకిస్తాన్ వాళ్ళు సినిమా తీశారు, మన హిందువులు కూడా ఉన్నారంటే గొడవలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటది కదా. అలాంటప్పుడు ఇది రిలీజ్ చేయాలంటే అంటే రిలీజ్ చేస్తున్నారు అంటున్నావా? అంటే అది కూడా కాకుండా ఇంకొక చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయిలది అవేర్నెస్ కోసం, అమ్మాయిలు జాగ్రత్త పడడం కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నాము, అంటే అమ్మాయిలని ఈ విధంగా ముస్లిమ్స్ మార్చేసి పాకిస్తానీస్ మారుస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి అలాంటప్పుడు ముస్లిమ్స్ మీద విభేదాలు మొదలవుతాయి కదా. అప్పుడు 100% అవుతుంది. ఇప్పుడు అమ్మాయిల్ని మీకు ఇంకా తెలియదు, మన ఇండియన్స్ ని కూడా పాకిస్తాన్ కి రవాణా చేసింది కూడా మీరు ఒకప్పుడు చూసే ఉంటారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారము? అవును కదా. మన ఇండియన్స్ వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ దాంట్లో కలుపుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రీతి రివాజులు నేర్పించుకొని, మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్స్ ఎట్లుంటాయంటే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అంటే చంపేయడానికి సిద్ధపడి ఉండాలి, ప్రాణత్యాగంకి సిద్ధపడి ఉండాలి, అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఇలాంటివి తీస్తే ఎట్లుంటదంటే మామూలుగా ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా ఇదేంటి ఇలా తీశారు సినిమా అని చెప్పేసి మన అంత భారతీయులందరూ మనమే కొట్లాడుకుని వస్తే ఎలా ఉంటది? మామూలుగా ఉండదు. కానీ ఇలాంటి సినిమాలు అంటే తీయకూడదు తల్లి.